మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మో, నిజమే కదా? సరే సర్లే, ఎలాగోలా పిలిచావు. ఇంతకీ ఎందుకు పిలిచావో అది చెప్పిచావు. బామ్మకి కాఫీ పెట్టడానికి నేను కిచెన్లో అడుగు పెడుతున్నాను. వెళ్ళు. దానికి మా పర్మిషన్ దేనికి? హలో, వేరే వాళ్ళ ఇంటి మీద పడి ఊరికే తింటున్నా నీ పర్మిషన్ నేను అడగట్లేదు కన్యా. మా అత్తయ్య పర్మిషన్ అడుగుతున్నాను. నా అనుమత? ఇంత ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నట్టో? ఏం లేదత్తా, ఒకరోజు నువ్వే అన్నావు కదా నేను వంటగదిలోకి అడుగు పెట్టకూడదు అని. ఈ ఇంటి కోడలే అడుగు పెట్టాలి అని గుర్తుందా అత్తా? మరి ఇప్పుడు నేను లోపలికి అడుగు పెట్టొచ్చా లేదా? నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి కాదే. ఈ ఇంటి కోడలికి మాత్రమే వంటగదిలోకి వెళ్లే అధికారం ఉంటుంది. బయటకు పో. అత్త, మీ అనుమతి కోసమే వెయిటింగ్. లోపలికా బయటకా? చెప్పత్తా. అమ్మా సింధు, కాఫీ. వస్తున్నాను భాగ్యం. చెప్పత్తా, అవతల బామ్మ పిలుస్తుంది. అమ్మా సింధు, ఏంటమ్మా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? అక్కడ అమ్మ కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంది. టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. నువ్వు త్వరగా కాఫీ పెట్టమ్మా. ఏంటి మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ? ఆహా, గొడవలేం లేవు మావయ్య. నేను కిచెన్లోకి వెళ్ళడానికి అత్తయ్య ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఏంటి దాము ఇది? సింధుని కిచెన్లోకి వెళ్ళమని చెప్పొచ్చు కదా. కాఫీ కోసం అవతల మా అమ్మ వెయిటింగ్. చెప్పుదాము. అబ్బా, చెప్పక చస్తానా చంద్ర? చెప్తాన్లే. లోపలికెళ్ళు. అయ్యో అత్తా, కోపం కాదత్తా, కాస్త నవ్వుతూ ఇదే మాట చెప్పు. చెప్పత్తా, నువ్వు మంచి అత్తవి కదా, నా బంగారన్వి. చెప్పు చెప్పు చెప్పు. సింధు, వంటగదిలోకి వెళ్ళమ్మా. ఇది బాగుంది. అమ్మ సింధు, నువ్వు త్వరగా వచ్చేసేయమ్మా. అలాగే మావయ్య. ఇలా నవ్వుతూ నాతో మాట్లాడాలత్తా, సరేనా? అత్తయ్య, అది ఈ ఇంటి కోడలే కిచెన్లోకి వెళ్ళాలి అని ఆ రోజు అన్నావు కదా. అంటే ఈరోజు కోడలుగా నన్ను మీరు ఒప్పుకున్నట్టే కదా? థ్యాంక్స్ అత్తయ్య. మౌనం అర్ధాంగీకారం అంటారు. నువ్వు ఇలా సైలెంట్గా ఉన్నావంటే నన్ను ఒప్పుకున్నట్టే లెక్క. అయ్యో థ్యాంక్స్ అత్త, మంచి అత్త. మీ అందరికీ ఒక స్కీమ్ గురించి చెప్పాలి. చెప్పాను కదా వదిన, ఏదో చెప్తుందని. అదేంటో చెప్పమ్మా సింధు. ఏం లేదు, అదేంటంటే నేను బామ్మగారి పనులు తప్ప ఈ రోజు నుంచి ఇంకేం పనులు చెయ్యను. నా పనులన్నీ మీరే చూసుకోవాలి. నేను పొద్దున్నే లేవగానే మీలో ఎవరో ఒకరు నాకు కాఫీ తెచ్చివ్వాలి.
వంట పని కన్యాకుమారిది. నేనా? ఇంటి పని సంధ్యది. బట్టలు సరుకులు వగేరా వగేరా మధుది. మీ ముగ్గురే ఈ పనులన్నీ చెయ్యాలి. ఏంది? ఈ పనులన్నీ మేము చెయ్యాలా? తప్పదు, చెయ్యాలి. ఎందుకంటే నేను బామ్మగారి పనుల్లో బిజీగా ఉంటాను కదా. ఏంది దావత్తా ఇది? సింధు అట్ట మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడరేంది? అమ్మో, ఇప్పుడు గనక ఈ ముగ్గురిని కమిట్ చేయించకపోతే ఈ సింధు నాకు కూడా ఏదో ఒక పని చెప్తుంది. నేను తప్పించుకోవాలి నాయనో. మా అత్తయ్య పనులు అది చూస్తున్నప్పుడు దాని పనులు మీరు చేస్తే తప్పేంటంట? చేసి తగలడండి. హలో, మా హైకమాండ్ ఆర్డర్ వేసింది కదా, మీరు ఫాలో అవ్వండి. నేను బామ్మగారికి వేడివేడిగా కాఫీ పెడతాను. రేపటి నుంచి మీరు నా పనులన్నీ చేయడానికి ఫాలో అవ్వండి. అర్థమైందా? వెళ్ళండి. భగవంతుడా, ఇప్పటి వరకు చాలాసార్లు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేశారు. కానీ ఈసారి బామ్మ రూపంలో ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టేలా చేశావు. వాళ్లే కావాలని నన్ను పిలిచి మరీ ఈ ఇంట్లో ఉండేలా చేశావు. ఎన్నోసార్లు నన్ను అవమానించారు. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం నా మీద లేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. నేనిప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టింది నా పిల్లల కోసం, నా భర్త కోసం. అమ్మా నాన్నలతో మీరు కలిసి ఉండేలా చేస్తాను అని రిషికి శశికి నేను మాటిచ్చాను. ఆ మాట కోసమే నా పిల్లలతో కలిసి ఈ ఇంటికొచ్చాను. నాలా నా పిల్లలు ఇక్కడ అవమానాలు పడకూడదు. మళ్ళీ నా పిల్లలు కానీ నేను కానీ ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు. నేను యష్ నా పిల్లలు ఈ ఇంట్లోనే ఎప్పటికీ కలిసి ఉండేలా దీవించు తండ్రి. ఏంటి సింధు, దేవుణ్ణి ఏవేవో వరాలు అడిగేస్తున్నావు? నువ్వు మీ పిల్లలు యష్తో కలిసి లైఫ్ లాంగ్ ఈ ఇంట్లో ఉండిపోదామని ఆశకి హద్దుండాలి సింధు. నువ్వు కోరుకోగాని ఏ దేవుడు కరుణించి నీకు వరాలిచ్చినా వాటిని నీ పాలిట శాపాలుగా మార్చటానికి నేను ఇక్కడున్నాను సింధు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. చూడు మధు, నా వరాల్ని శాపాలుగా మార్చే శక్తి నీకే ఉంటే నీ శాపాలని నీ పాపాలుగా మార్చే పవర్ నాకుంది. ఆ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆఫీస్లోకి నన్ను రానివ్వను అన్నావు, వచ్చాను. ఈ ఇంట్లో అసలు నన్ను అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను అని ప్రగల్భాలు పలికావు. కానీ
నీ చేతుల మీదుగా హారతి తీసుకుని మరీ నువ్వు చూస్తూ ఉండగానే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నువ్వు ఏది కాదు అంటే నేను అదే చేసి చూపిస్తాను. అది ఈ సింధు అంటే. అంత ఈజీగా అనుకోకు. చూడు సింధు, ఈ ఇంట్లోకి రాగానే నువ్వు గెలిచినట్టు ఫీల్ అవుతున్నావు. నిజంగా నువ్వలా ఫీల్ అవుతుంటే మాత్రం నీ అంత ఫూల్ ఇంకెవరు ఉండరు. నీ నిజమైన గెలుపేంటో తెలుసా సింధు? నువ్వు నీ భర్తతో కలిసి ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉన్నప్పుడు. ఈ ఇంటి గడప దాటగలిగావు కానీ యష్ లైఫ్లోకి, యష్ మనసులోకి మాత్రం నువ్వు అస్సలు అడుగు పెట్టలేవు. ఛాలెంజ్. థ్యాంక్ యూ మధు. థ్యాంక్స్ ఎందుకు? నువ్వు నాతో ఛాలెంజ్ చేసినప్పుడల్లా నేనే గెలుస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా నువ్వు ఛాలెంజ్ అన్నావు. రాబోయే నా గెలుపుని నీ ఛాలెంజ్తో ఆహ్వానిస్తున్నావు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏయ్, నువ్వు గెలుపు పిలుపు వింటావో లేక నీ బోటమి తలుపు తడతావో నేను చూస్తాను సింధు. మధు, ఇంక నువ్వు చూడ్డం తప్ప ఏమీ చేయలేవు. ఇన్నాళ్ళు నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు నీకు చాలా దగ్గరగా ఉంటాను. నేను నీకు దగ్గరగా ఉండడం అంటే నీ ఓటమిని నువ్వు పక్కనే పెట్టుకుని తిరుగుతున్నట్టు. అర్థమైందా? చూద్దాం, నా ఓటమిని నువ్వు చూస్తావో నీ పతనాన్ని నేను చూస్తానో చూద్దాం. ఇద్దరం ఒకే ఇంట్లో పక్కపక్కనే ఉంటున్నాం కదా. ఇప్పుడుంటుంది ఆటలో అస్సలైన మజా. రెడీగా ఉండు. బామ్మకి హెల్త్ ఇష్యూ లేకపోతే సింధుతో అవసరం ఉండేదే కాదు. ఏం చేస్తాం? బామ్మ కోసం అన్నా కొన్ని రోజులు సింధుని భరించాలి. తప్పదు. హాయ్ యష్, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు బాగానే ఉన్నా. నువ్వు వచ్చావు కదా, ఇక ముందు ఎలా ఉంటానో చెప్పలేను. అది సరే, నన్ను బ్రతిమలాడి మీ ఇంటికి తీసుకురావడానికి మీ అమ్మ నాన్నని పంపించేవేంటి? నువ్వెందుకు రాలేదు? నువ్వు కూడా వస్తే బాగుండేది కదా. వస్తాం. మా ఇంట్లో ఉన్న అందరూ వచ్చి నిన్ను బతులాడాలా ఏంటి? అయినా నువ్వేంటే లగేజ్తో డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చేసావు? భార్యాభర్తలైన తర్వాత ఒకే రూమ్లో కదా ఉండాలి. వేరువేరుగా ఉంటే ఏం బాగోదు యష్. ఇలా చూడు, మా బామ్మ ముందు మాత్రమే మనం భార్యాభర్తలుగా నటించాలి. నిజంగా మనం భార్యాభర్తల ముందు నువ్వు ఫీల్ అవకే. యష్, నటించాలన్నా కొంచెం ఫీల్ అవ్వాలి కదా. ఈ చిన్న లాజిక్ కూడా నీకు తెలియపోతే ఎలా చెప్పు? నీ సోది ఆపుతావా? ఆయన ఒకదానివే వచ్చావేంటి? పిల్లలు ఎక్కడా? రిషి శశి వాళ్ళ రూమ్లో ఉన్నారు. పిల్లలు వేరే రూమ్లో ఉండడం ఏంటి? అమ్మగా నీతోనే కదా ఉండాలి. మరి ఇంతకు ముందు రిషి శశి మీ ఇంట్లో ఉన్నప్పుడు
నాన్నగా నీ రూమ్లో ఉంచుకోకుండా వాళ్ళని వేరే రూమ్లో ఎందుకు ఉంచావు? పిల్లలు వేరే రూమ్లో ఉంటామని వాళ్లే అన్నారు. నేనేం వాళ్ళని ఉండమనలేదు. నీ టైం బాగుంది సింధు, అందుకే నీ ఆటలు ఇలా సాగుతున్నాయి. సాగుతున్నప్పుడు సాగించుకోవాలి కదా యష్. ఇలా చూడు, మా బామ్మ ముందు ఎన్ని నాటకాలైన ఆడు, నేనేం పట్టించుకోను. కానీ ఈ 4 గోడల మధ్య నా ముందు కాపురం అనే నాటకం మొదలు పెట్టావో నేను ఊరుకోను. ఈ అవకాశాన్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ మనం కలుస్తామని కలలుగనుకో, అదెప్పటికీ జరగదు. ఓ అలాగా. ఇప్పుడెందుకు మా బామ్మని పిలుస్తున్నావు? బామ్మగారి ఆరోగ్య పరిస్థితి గురించి నీకు బాగా తెలుసు కదా యష్. తెలుసు, అయితే ఏంటి? ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా సరే నన్ను తిట్టినా అరిచినా నా మీద కోప్పడినా నన్ను ఇంట్లోంచి వెళ్ళమని చెప్పినా నేను నీకు భార్యగా నటించడానికే ఈ ఇంటికొచ్చాను అన్న నిజం బామ్మకి చెప్పేస్తాను. బామ్మ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది. అది గుర్తుపెట్టుకుని నాతో ఎలా మాట్లాడాలో తెలుసుకో. సారీ మేడం, నీ మీద పొరపాటును కోపడ్డాను. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పటి నుంచి నేను ఈ గదిలోనే ఉంటాను. ఓకే మేడం, అలాగే ఉండు. నేనే వెళ్ళి వేరే రూమ్లో ఉంటాను. బామ్మ అడిగితే ఏం చెప్పను? దేని గురించి? అదే యష్, సింధు నీ భర్త నీతో కాకుండా సెపరేట్గా వేరే రూమ్లో ఉంటున్నాడేంటి అని బామ్మ అడిగితే మనం కాపురం చేయడం లేదు, ఇదంతా ఉత్తితి డ్రామానే అని చెప్పాలా? లేక ఇంకా వేరే ఏదైనా చెప్పాలా అని. బామ్మగారి ఆరోగ్యం నాకెంత ముఖ్యమో నీకు అంతే ముఖ్యం యష్. ఆమెకి మన గురించి నిజం తెలిస్తే పాపం తట్టుకోలేరు. కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నాతో పాటే ఈ రూమ్లోనే ఉండాలి యష్. చూడు సింధు, నా రూమ్లోకి వచ్చినంత ఈజీ కాదు నువ్వు నా మనసులోకి రావడం. అది గుర్తుపెట్టుకో. మన మధ్య ఉన్న మనస్పర్ధలు అలాగే ఉంటాయి. ఆగండ్రా, అయ్యో ఆగండ్రా, ఆగండ్రా. ఒరే పిల్లలు ఆగండ్రా, అయ్యో అయ్యో ఆగండి, ఆగండ్రా బాబు, ఆగండి. సింధు పిల్లలు రాగానే మా అమ్మలో ఎంత మార్పు వచ్చిందో చూసేవాళ్ళము. చూస్తున్నాను చంద్ర. జాగ్రత్తమ్మా. అమ్మ జాగ్రత్త. అయ్యో ఆగండి. అమ్మా, ఒరే పిల్లలు, మిమ్మల్ని పట్టుకోవడం నా వల్ల కావట్లేదురా. శిశేంద్రిలా చిక్కినట్టే చిక్కి చేజారిపోతున్నారు. ఆడింది చాలు గాని రండ్రా, వచ్చి నా పక్కన కూర్చోండి. మన సరదాగా కబుర్లు చెప్పుకుందాం, సరేనా? అమ్మయ్యా, ఎంతగా మీరు ఎలా చదువుతున్నారా? బాగా చదువుతున్నారా? సూపర్ గా చదువుతున్నాం. మమ్మల్ని మా అమ్మ బాగా చదివిస్తుంది. అవును జేజీ, అమ్మ వల్లే శశికి టాలెంట్ హంట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. ఫస్ట్ ర్యాంకా?
సంతోషం సంతోషం. అమ్మ నాన్నతో గొడవ పడి మరి నన్ను ఫస్ట్ పొజిషన్ లో నిలబెట్టింది. మీ అమ్మ మీ నాన్నతో గొడవ పడిందా? ఎందుకు? మాట్లాడరేంటి పిల్లలు? ఎందుకు గొడవ పెట్టుకున్నారు? కొంపతీసి అత్తయ్య దగ్గర పిల్లలు అసలు నిజం చెప్పేస్తారా ఏంటి? లేదు జేజీ, అమ్మేం గొడవ పడలేదు. నాన్నే అమ్మతో గొడవ పడ్డారు. మీ నాన్న మీ అమ్మతో గొడవ పడ్డా? నిజమా? అమ్మో, గతంలో జరిగింది అత్తయ్యకి తెలిస్తే నా మీద గగ్గోలు పెట్టేస్తుంది. మాట్లాడరేంటి? అసలు ఏం జరిగిందర్రా? అసలేం జరిగిందంటే అమ్మ నాన్న ఛాలెంజ్ చేసుకొని ఓ అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంటా? అవును, అప్పుడు శశి అమ్మ దగ్గరకు వచ్చింది. శశి అమ్మ దగ్గరికి రావడం ఏంటి? మీరుండేది మీ అమ్మ దగ్గరే కదా. అమ్మా నాన్న, మీకో విషయం చెప్పాలి. ఏంటది? ఇక నుంచి మనం అందరం కలిసే ఉంటామంట. నానమ్మ చెప్పింది. నిజంగానా? అవునమ్మా, నానమ్మ మాతో ఇప్పుడే చెప్పింది. అందరూ కలిసి ఉండడం ఏంటి? అంటే ఇప్పటిదాకా మీరు కలిసి లేరా?